పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో 21,000 కోట్ల రూపాయలు కేటాయించిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. నెల్లూరులోని వీఆర్ కళాశాల ఆవరణలో ఖాళీగా ఉన్న భవనాలను మంత్రి నారాయణ పరిశీలించారు. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల సంఖ్య పెంచి పేద విద్యార్థులకు మంచి విద్యను అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 110 మున్సిపల్ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వీఆర్ మేనేజ్మెంట్ ఇద్దరు కలిసి ఒక జూనియర్ కాలేజీని ఫస్ట్ ఇయర్ ఒక 2 సెక్షన్లు తీసుకొని స్టార్ట్ చేయడానికి నిర్ణయించారు. అది కూడా హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసేట్టుగా. ఎందుకంటే ఈరోజు 18,000 మంది నెల్లూరులో విద్యార్థులు పాస్ అయితే, నెల్లూరు టౌన్లోనే 2,000 మంది విద్యార్థులు పాస్ అయితే వాళ్ళు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ ఎత్తుక్కుంటున్నారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం 2,000 మంది గవర్నమెంట్లో పాస్ అయ్యింటే కాలేజీలకు చేరే లోపల 200 కూడా ఉంటున్నారు. అంటే 10% కూడా గవర్నమెంట్ కాలేజీలో చేరటం లేదు. అందువల్ల గవర్నమెంట్ కాలేజెస్ని యొక్క స్టాండర్డ్ని పెంచడం నా బాధ్యత. నెల్లూరు వాసిగా ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి చేస్తాను.